ఈరోజు భారతరత్న, తెలంగాణ ముద్దు బిడ్డ, తెలంగాణ ప్రధాని అంటే తెలంగాణ ప్రాంతం నుంచి, తెలుగు ప్రాంతం నుంచి ఏకైక లేదా ఇంకా దక్షిణ ప్రాంతం నుంచి ఏకైక భారత ప్రధానిగా చేసినటువంటి పివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని వారి పివి ఘాట్ వద్ద జరుగుతున్నాయి. బాధాకర విషయం ఏమంటే తెలుగు బిడ్డ దక్షిణాది రాష్ట్రాలకి నుంచే ఏకైకంగా భారతదేశానికి 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ దిశానిర్దేశం మార్చినటువంటి వ్యక్తి, పైగా కాంగ్రెస్ ఈనాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తి జయంతి ఉత్సవాలు చాలా ఘోరంగా ఇక్కడ జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, నీ పార్టీకి చెందినటువంటి పివి నరసింహారావు ప్రధానిగా ఉండి ఇక్కడ ఆయన జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయంటే ఎంత ఘనంగా చేయాలి. పేలవంగా ఇంత మటుకు ఎవరు కూడా ఒక మంత్రి ఏమో వచ్చిపోయారట, ఇక్కడ సదుపాయాలు లేకపోవడం పక్కన పెడితే మీరు అతన్ని అవమానపరిచారు. గతంలో చేసిన అవమానానికి తగిన మూల్యం చెల్లించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. మేము జయస్వరాజ్ పార్టీగా ఉన్న తెలంగాణ తెలుగు ప్రజల లేదా దక్షిణాది ప్రజల ఆత్మగౌరవంతో మాట్లాడుతున్న ఒక మన బిడ్డని, మన ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఎంతో ఘనంగా ఉత్సవాలు జరిపించుకోవాల్సినటువంటి సందర్భం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు చేయాల్సినటువంటి అనేక సదుపాయాలు చేయొచ్చు, ఇక్కడ వచ్చి నివాళులు అర్పించుకోవాల్సి వస్తుంది. పరివారం అంతా, నీ మంత్రివర్గం అంతా, నీ ఎమ్మెల్యేలంతా ఈరోజు ఇక్కడ క్యూ కట్టాలి. కానీ ఇక్కడ బోసిపోయినటువంటి టెంట్లు అప్పటికే ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు వేసినట్టు టెంట్లు పీక్కొని వెళ్ళిపోతున్నారు. ఇదా దుర్మార్గం? ఇదా మనం ఇచ్చేది? తెలంగాణ ఇంకా అవమానాలు పడాల్సిందేనా? కాంగ్రెస్ ఆనాడు అవమానపరిచింది. తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు లేదా తెలుగు బిడ్డ పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు, ఈ దేశానికి గౌరవించదగ్గ వ్యక్తిగా ఉన్నప్పుడు అతనికి ఎంత జయంతి ఉత్సవాలు ఎంత ఘనంగా నిర్వహించుకోలే. ప్రతిదీ సమాజం గమనిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు చేసేది ప్రతిదీ సమాజం కనిపిస్తుంది, ప్రతి వర్గము ఆలోచిస్తుంది. ఏ వర్గాన్ని ఏ విధంగా నువ్వు కించపరుస్తున్నావో, ఏ వర్గానికి ఏ విధంగా నువ్వు కింద వీడేస్తున్నావో, ఏ వర్గాన్ని అందలం ఎక్కిస్తున్నావో, ఎవరిని పైన కూర్చోబెట్టుకుంటున్నావో సమాజం చూడలేదు అనుకోకు. నీకు మూల్యం చెల్లించే సందర్భం వస్తుంది. అది చేయకోకుండా ఇంకా నీకు భవిష్యత్తు ఉన్నది 4 ఏళ్ళు. ఇప్పటికన్నా సరిదిద్దుకొని ఈ తప్పులు జరగకోకుండా అన్ని వర్గాల ప్రజలు, తెలంగాణ అంటే ఒక ఎల్లయేదో పుల్లయేదో మల్లయేదో కాదు, సబ్బండ వర్గాలది. సబ్బండ వర్గాలకి సమాన హక్కు ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తిని అవమానపరుస్తున్నాం అంటే ఆ జాతిని అవమానపరుస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలనేది జై స్వరాజ్ పార్టీగా మీకు హెచ్చరిక చేస్తున్నాము. ఇది తప్పు, ఇది క్షమించరాని నేరము. భారత ప్రధాని, భారత రత్న అవార్డు గ్రహీత ఇటీవలనే అంత గొప్ప వ్యక్తికి జయంతి జరుగుతున్నప్పుడు ఇంత పేలవంగన ఉండేది. పైగా మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, మీరే అధికారంలో ఉన్నారు. గతంలో మేము చూసాము ఇక్కడ జయంతి ఉత్సవాలు వేరే పార్టీ ఉన్నప్పుడు కూడా చాలా ఘనంగా నిర్వహించింది. ఇంత దుర్మార్గము జరగలేదు, జరగకూడదు. ఇది క్షమించరాని నేరము. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జై స్వరాజ్, జై స్వరాజ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.